దాడులు చేస్తుంది. కానీ వచ్చే మిసైల్స్ని డ్రోన్స్ని ఎదుర్కోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా లేదు అంటూ యుక్రెయిన్ చెప్పుకొస్తుంది. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సప్లై చేయాలి మాకు అంటూ గతంలోనే కొన్ని రోజుల కిందే ఇటు జెలెన్స్కీ ఇటు యూరోపియన్ కంట్రీస్కి ఒక పర్యటనలో కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తం మీద ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. గడిచిన కొన్ని నెలలుగా ఇటు యుద్ధం మొదలై సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇటు యుక్రెయిన్ రష్యా ఒక కొలిక్కి రాకపోవడం, చర్చలు జరుపుతామంటూ ఇటు ట్రంప్ గతంలో ఇటు పుతిన్తో అలాగే జెలెన్స్కీతో కొన్నిసార్లు మాట్లాడినా కూడా చర్చలు అవన్నీ సక్సెస్ కాకపోవడం, దానికి సంబంధించి యుద్ధం కొనసాగుతూనే ఉండడం, నాటోకి సంబంధించిన దళాలని యుక్రెయిన్ నాటోలో కలిస్తే కనుక ఇటు రష్యా బార్డర్లోనే నాటోకు సంబంధించిన దళాలు ఉండబోతాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా నాటోలో కలవకూడదంటూ యుక్రెయిన్ పైన ఆంక్షలు తీసుకొచ్చే ప్రయత్నం పుతిన్ చేశాడు. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతున్నది. మరో పక్కన నాటోకి సంబంధించిన దేశాలు మరి ముఖ్యంగా అమెరికా, లండన్, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా యుక్రెయిన్కి ప్రస్తుతానికి డబ్బు రూపంగా అలాగే వెపన్స్ ఇవన్నీ కూడా సాయం చేస్తున్నాయి. రష్యాని ఎదుర్కోవడానికి యుక్రెయిన్కి ఎప్పటికప్పుడు సాయం చేస్తున్నాయి. కానీ యుక్రెయిన్ రష్యాని ఎదుర్కోగలుగుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? రష్యా ఏమాత్రం తగ్గట్లేదు. తన మిసైల్స్ డ్రోన్స్తోని ఎప్పటికప్పుడు కాయివ్ నగరం అలాగే క్యాపిటల్ సిటీ కాయివ్, దాంతోపాటు యుక్రెయిన్కి సంబంధించిన మిగతా నగరాలను కూడా ధ్వంసం చేస్తూ వస్తుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ని చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన భారీ అటాక్స్లో ఇది ఒక అటాక్ అని చెప్పొచ్చు. ఎంతగా ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. Не, я приехал, позвонил, я сказал, не больше, учебный год. ఆ విజువల్స్లో చూడొచ్చు బిల్డింగ్స్ ఎంతగా ధ్వంసం అయిపోయావు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా లేకపోవడం వల్లనే ఇలాంటి ధ్వంసం జరిగిందంటూ ఇటు కాయివ్ చెప్తున్నాడు, ఇటు జెలెన్స్కీ చెప్తున్నాడు. కాయివ్ నగరానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎంతగా అక్కడ మంటలు చెలరేగాయ, దట్టమైన పొగ. ఒక క్యాపిటల్ సిటీ, యుక్రెయిన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ. యుక్రెయిన్లోని కొంత భూభాగం పైన పూర్తిగా కంట్రోల్ కావాలి అంటూ ఇటు రష్యా అడగడం, దానిపై విభేదాలు రావడంతో ఈ చర్చలు సఫలం కాకపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన సహాయక చర్యలు ప్రస్తుతానికి యుక్రెయిన్లో ఉన్న రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడికి చేరుకొని ఆ మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ఎనర్జీ, ఇటు యుక్రెయిన్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ని కూడా టార్గెట్ చేశామంటూ రష్యా చెప్పుకొస్తుంది. అఫీషియల్గానే ఒక ట్వీట్ని కూడా ఇటు రష్యా చేసింది. దాంట్లో చాలా క్లియర్గా మేము టార్గెట్స్ని మాత్రమే, ఎనర్జీ టార్గెట్స్ అలాగే యుక్రెయిన్కి ఆర్మీకి సప్లై చేస్తున్న డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని టార్గెట్ చేశామంటూ ఇటు రష్యా చెప్పుకొస్తుంది. ఇటు గల్ఫ్ కంట్రీస్లో సిట్యువేషన్ చాలా వాలటైల్. ఏ క్షణాన ఏం జరుగుతుంది? పీస్ టాక్స్ సక్సెస్ అవ్వబోతున్నాయా? పాకిస్తాన్లో కానీ జెనీవాలో జరగబోయే పీస్ టాక్స్ ఎలా జరగబోతున్నాయి? మరోపక్కన ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్. 3వ ప్రపంచ యుద్ధం మొదలైందనుకోవాలా? ఇటు రష్యా యుక్రెయిన్ 4 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. మరోపక్కన గల్ఫ్ దేశాలు అలజడి, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా అలాగే గల్ఫ్ కంట్రీస్. ఇటు చైనా తైవాన్ పైన విరుచుకుపడే ఆలోచనలో ఉంది. మరోపక్కన నార్త్ కొరియా జపాన్ పరిసర ప్రాంతాల్లో మిసైల్స్ని సంధిస్తుంది, న్యూక్లియర్ టెస్టులను చేస్తుంది. సో మొత్తం మీద 3వ